ఈ మధ్య తెలుగు సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లో ఆడట్లేదు కదా, కారణాలు ఏమేంటి మామూలుగా? ఇప్పుడు మీ మీ ఏజ్ పిల్లకాయలకి ఏంటంటే ఉమ్, ముందు చరిత్రలు తెలియవు సినిమాల గురించి. ఉమ్, ఇప్పుడు తీసే సినిమాలు ఏ కదా అనుకుంటున్నారు. ఉమ్, సినిమాలు ఆడడం లేదని అంటే జనాలు పోయి చూడాలి కదా. ఉమ్, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు అంటూ ఏమి లేవు. ఉమ్, అంటే మాకు తెలిసి ఉమ్, ఇప్పుడు మీరు యువకులు, ఉమ్, ఇప్పుడు మా ఏజ్ వాళ్ళు ఉన్నాము, ఉమ్, 50 years ఏజ్ వాళ్ళని. ఉమ్, మా మా మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా. ఉమ్, అంటే మీ తర్వాత ఇంకా 2 తరాలు ఉన్నాయి. ఉమ్, సినిమాలు ఎవరు తీస్తున్నారు? ఉమ్. అదే యువకులకి. యువకులకు కూడా ఆడేమి సబ్జెక్టులు ఏం తీయడంలే. ఉమ్, ఏదో ఆ హీరోయిన్లు అట్టేటట్టు చూపించేసి, అమ్మాయిలు అంటే హీరో అభిమానులు ఉంటారు, ఉమ్, వాళ్ళు ఏదో పోయి చూస్తారు. ఇప్పుడు సినిమాలు ఆడియన్స్ అందరి కోసం తీయడంలే. ఉమ్, ఇప్పుడు ఉండే హీరోలు చెప్తున్నారు కదా, ఉమ్, మీ ఫ్యాన్స్ కోసం కష్టపడుతున్నాము, డబ్బులు పెట్టేదేమో నిర్మాత, ఉమ్, డైరెక్ట్ చెప్పినట్టు వినాలా. ఉమ్, మామూలుగా సినిమా రీజన్ అది. ఉమ్, ఆడియన్స్ కోసం ఇప్పుడు ఎలా ఆడియన్స్లో సబ్జెక్టులు ఎలా తీస్తే బాగుంటాయి అనేది ఒకప్పుడు చేస్తున్నది అట్లా. ఉమ్, హీరోయిజం పోకుండానే ఉమ్, అప్పుడు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సినిమాలు తీసేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు హీరోలు ఏంటంటే నిర్మాతలు నిన్ను డైరెక్టర్ కూడా శాసిస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ అభిమానుల కోసం సినిమాలు తీసేసి ఉమ్, రిలీజ్ చేసేస్తూ ఉన్నారు. ఉమ్, అందుకనే కదా 1000, 2000 ఆ ఫ్యాన్సుల కాడి నుంచి లాగుతున్నది డబ్బులు. ఉమ్, ఎందుకంటే సిటిజన్స్ ఎవరు చూస్తారు ఉమ్, చూడు. అంతంత డబ్బులు పెట్టి? ఉమ్, అసలు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టేది ఎవరు తెలుసా? అసలు సినిమా అభిమానులు అంటే ఎవరు చెప్పు? అదే ఫ్యాన్సా? ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యాన్స్ అనేది ఒక వ్యక్తికి అభిమానులు మాత్రమే, ఉమ్, సినిమా అభిమానులు కాదు వీళ్ళు. ఉమ్, ఒక హీరోయిన్కో హీరోకో లేకపోతే అందులో నటించే యాక్టర్లకో ఉమ్, అభిమానులు. కానీ సినిమా అభిమాని వేరే. ఉమ్, సినిమాని సినిమాగా చూస్తాడు, పోయేది హీరోలతో హీరోయిన్లతో ఇంత సంబంధం లే. ఉమ్, సినిమాని మాత్రమే చూస్తాడు, అది ఒక హాబీ. ఉమ్, ఇప్పుడు నాకు ఉండేది వచ్చి సినిమాలలో చూసేది. ఉమ్, మేము ఎప్పుడో విలేజ్లో ఉన్నప్పుడు టౌన్కి వస్తే 1-2 సినిమాలు కూడా చూసేసిపోయేది. ఉమ్, మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంటాం కాబట్టి ఉమ్, అది ఏ సినిమా అలా చూసిన సినిమా చూడని సినిమా ఏముంది చూసేది వెళ్ళిపోయేది. ఇప్పుడు మేము పోయి చూడట్లేదు అట్లా. ఉమ్, ఎందుకంటే ఓన్లీ హీరో కోసం సినిమాలు తీస్తున్నారు. అంటే హీరోని వీళ్ళని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, హీరో సార్ దండించుకుంటూ ఉండాలా. ఆ? ఉమ్, ఇట్లా అప్పుడు సినిమాలు ఏంటంటే ఎందుకని ఇప్పుడు ఎన్టీ రామారావు, కృష్ణ, వీళ్ళందరూ చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉమ్, సినిమాలు ఏంటంటే సబ్జెక్ట్లో ఉండే యాక్టర్లకు కూడా మంచి పాత్రలు ఉండేవి. వాళ్ళు కూడా క్యారెక్టర్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఉమ్, హీరోయిజం అంటే ఏంటి? హీరో ఏంటి అసలు? హీరో అనే వ్యక్తి ఏంటంటే సినిమాల్లో అది లవ్ కానీ, లేదంటే కుటుంబ కష్టాలు కానీ, లేకపోతే పక్కన వాళ్ళతో వచ్చే వైరం కానీ, వీటిని ఫేస్ చేస్తూ లాస్ట్ గెలుస్తాడు. ఉమ్, ఆ గెలిచే దాంట్లో మిగతా వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అవి లేకపోయినా ఉమ్, అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు తెలుగు హీరోలు ఏడ ఉండరు. ఉమ్, ఇప్పుడు చిరంజీవి వాళ్ళు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఈ చిన్న యాక్టర్లు ఏదో తెలుగు సినిమాలు కొంచెం కాపాడుతూ ఉండరు తీసి తెలుగుదనాన్ని. ఉమ్, ఇప్పుడు ఆ జూనియర్ సీనియర్లు అంటే చిరంజీవి వాళ్ళ తర్వాత వచ్చిన జూనియర్ సీనియర్లు ఆ ప్యాన్ ఇండియా అని వచ్చింది కదా, ఉమ్, దాంట్లో పడిపోయినారు. తెలుగు హీరోలు అనేది మర్చిపోయినారు. ఉమ్, ఎందుకంటే తెలుగు హీరోలు గెటప్లు అయ్యా. మన భారతదేశంలో ఒక్కొక్క స్టేట్కి ఒక కల్చర్ ఉంటుంది. ఉమ్, ఇది తెలుగు సినిమా అంటే ఈ తెలుగు హీరోలు ఎట్టుంటారు, ఉమ్, తమిళ సినిమా కానీ ఇంకోటి కానీ నార్త్ కానీ దేనికి డిఫరెంట్ కనపడేది. ఉమ్, ఒకప్పుడు తెలుగు విలన్లు ఉన్నా, ఉమ్, చిరంజీవి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన రౌడీలుగా ఉండే వాళ్ళు తెచ్చుకుని ఉండే జుట్టు గుట్లు వేసుకొని గడ్డలు పెంచుకొని ఆ వేరే స్టేట్ నుంచి. ఉమ్, ఆ? ఉమ్, ఇప్పుడు హీరోలు ఎట్ట తయారైపోయారు ఉమ్, అంటే వాళ్ళు ఏంటంటే క్రేజ్, ఉమ్, పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలా. ఉమ్, ఏదో ఫ్యాన్స్ వస్తారు చూస్తారులే, ఉమ్, ఏమే ఆ 1000-2000 టికెట్లు పెంచేస్తే వచ్చి చేసిపోతారని. ఉమ్, అది కాదు, సిటిజన్ వెళ్ళి చూడగలగాల. ఉమ్, ఇప్పుడు
ఒక ఫ్యాను ఒక ఫ్యాన్స్ ఉన్నాడు అనుకో హీరోకి, ఉమ్, వాళ్ళ ఆ సినిమా చూస్తారు. ఉమ్, మిగతా ఎవరైనా సినిమాలు బాగా హిట్ అయి బాగుందంటే పోయి చూస్తాడు. ఉమ్, కానీ అసలు అభిమాని ఇప్పుడు నా ఓటు వాస్తవంగా ఉమ్, సంవత్సరం పొడుగుతూ వచ్చే సినిమాలను చూస్తూనే ఉంటాడు. ఉమ్, నువ్వు 100-150 రూపాయలు టికెట్ ఇప్పట్లో లెక్కేసుకున్నా వాడు అన్ని సినిమాలకి ఎంత పెడతాడా? ఫ్యాన్స్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు అప్పట్లో. ఉమ్, ఇప్పుడు అసలు పోవడం లేదనుకోలే. పోవడం లేదని నువ్వు అడిగా కదా సినిమాలు ఎందుకు ఆడడం లేదన్నా. ఇందుకే ఆడడంలే. ఉమ్, అంత వ్యాన్లు వేయడం, అవి వేయడం, వీళ్ళు వేయడం, అంత గ్రాఫిక్స్ ఇది అవి పెట్టి చూస్తే ఎవడు పెడతాడు? అంత డబ్బులు పెట్టిపోయి ఇప్పుడు చూడాలంటే ఎవడు చూస్తాడు? ఉమ్, దానికి తోడు ఏంటంటే సినిమాలు ఫ్రీ కట్టే మొబైల్లో వచ్చేస్తున్నాయి. ఉమ్, అది చూడంగానే ఏంటంటే ఈ సినిమా ఇంకేం పోతాలే సినిమాకి. ఉమ్, ఒకప్పుడు వచ్చాయి ఉమ్, కెమెరా ప్రింట్లు అని వచ్చాయి. అప్పుడు కూడా ఉమ్, అవి వచ్చినప్పుడు కూడా సినిమా చూసి బాగుందంటే పోయేది. ఉమ్, అది పర్వాలేదబ్బా అని. ఈ టికెట్ల రేట్లు దెబ్బా ఇప్పుడు పర్వాలేదన్నా కూడా ఎక్కడ చూసేసామని చదువుకుని ఉన్నారు. ఇంకేం పోయి సినిమా చూస్తానని. ఉమ్, అట్లా అయిపోయి సినిమాలు ఇప్పుడు ఇక ఆడమంటే ఇక సినిమాలు థియేటర్లు ఆడడం అనేది ఏమి ఉండదు. ఉమ్, ఓటీటీల్లో ఉమ్, ఇట్లా వేసుకోవాల్సిందే. కానీ ఉమ్, సినిమాలు అందరూ ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎవడికి వాడు హీరో అయిపోయినాడు. ఇంకేంది అసలు తెలుగు హీరోలు ఏంటంటే తెలుగు హీరోలు మామూలుగా ఇప్పుడన్నా గెటప్లు వేసేవాళ్ళు, మారు వేషాలు, ఏదైనా వేరే క్యారెక్టర్ ఉంటే ఆ గెటప్లు వేసేవాళ్ళు. వీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఆ గడ్డలు జుట్లు పెంచుకొని అసలు తెలుగు హీరోలు లాగా ఉంటాయి కదా పోయి చూడడానికి. కాబట్టి ఫ్యాన్స్ వేరే, సినిమా అభిమానులు వేరే. అభిమానుల కోసం సినిమాలు తీయట్లే. వాళ్ళు హీరోలు ఫ్యాన్స్ ఎందుకు చెప్తున్నారని అంటే అంత టికెట్ పెట్టి చూసేది వాళ్ళే కాదు, వాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళు ముందుగానే చెప్తున్నారు, మీకోసం చెప్తున్నాం, మేము సిటిజన్స్ కోసం సినిమాలు తెలియదని. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సినిమాలు చూడడం అనేది ఇక కష్టం. ఆడు